ఓకే సో ఇక్కడ మనకు కనిపిస్తుంది పొంగనూరు ఆవు, ఒంగోలు ఆవు అండ్ దార్ పార్క్. పొంగనూరు అసలు ఇది అంతరించిపోతున్నటువంటి దీంట్లో ఇది ఒకటి ఈ బ్రీడ్లు. కాబట్టి దీని ఏంటి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. గో సంపద మీరు కానీ చూసారంటే గతంలో పురాణాల్లో శ్రీరామచంద్రమూర్తి కూడా కొన్ని లక్షల గోవులు ఉండేటువంటి వారి దగ్గర. అంటే పురాణాల్లో మనకు గోమాతకి అంత ప్రాచీనం ఉండేది. గోమాత అంటే దార్ పార్కర్. సో ఇన్ని రకాల గోవులు ఉన్నాయి అన్నమాట. దార్ పార్కర్, ఇది హల్లీకర్. సో హల్లీకర్ గోవు. తిరుమలకి దర్శనానికి వెళ్లే ప్రతి భక్తులు కూడా ఈ పక్కనే అలిపిరి పక్కనే ఉన్న గోశాలకు వచ్చి ఇక్కడ మనం పూజ చేయించుకొని వెళ్తే మనం అనుకున్నది ఇంకా మంచిగా జరుగుతుంది అనేది పురాణంలో చెప్తుంది. దాన్ని ఫాలో అవుతున్నారు చాలా మంది కూడా. జస్ట్ 300 రూపాయలే గో పూజ చేసుకుంటారు ఇక్కడ అందరూ కూడా. సో ఇది కాంక్రేజ్, ఇది గిర్, అన్ని రకాల గోవులన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట మనకి. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ గో పూజ, ఆ పక్కనే గో తులాభారం. చాలా తక్కువ మందికి తెలుసు గో తులాభారం మనం ఎక్కడ చూసుండం.